సమయం మందు మరి మనం వాక్యంలోకి వెళ్దాము. మరి మన మధ్యలో చిత్తరంజన్ బ్రదర్ అన్నున్నారు. అన్న మనకి ప్రేయర్ చేసి మరి వాక్యంలోకి నడిపిస్తారు ఈ సమయం మందు. మరి అన్న ప్రైజ్ లార్డ్ అన్న. మీరు మ్యూట్లో అన్న ప్రేయర్ చేయండి అన్న. ప్రైజ్ లార్డ్ ప్రభు. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. Yeah, can I go ahead now, Prabhakar? Yes, Anna. Yes. Please, Anna. Go ahead. Okay. Yeah, let us pray. Yeah. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, ఈ యొక్క సాయంకాల సమయమందు ప్రభువా మీ యొక్క మరణమును ప్రభువా మేము జ్ఞాపకం చేసుకొని ఉండగా ప్రభువా నాయన మీరు మా మధ్యలో ఉండండి ప్రభువా. ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా నాయన మీరు ఘనత మహిమ పొందిన విధానమును బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. నాయన చిన్న మందగా చేరినటువంటి మమ్ములను ప్రభువా ఈ సాయంకాల సమయం ముందు నాయన మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా మీ దాసుని ద్వారా ప్రభువా మాతో మాట్లాడి ప్రభువా మమ్మల్ని అందరినీ ఉజ్జీవింప చేయమని ప్రభువా సిలువలో ప్రభువా మీరు చేసినటువంటి ఆ బలియాగమును మరి ఒక్కసారి నాయన పాపాత్ములమైన మేమందరమును నాయన జ్ఞాపకం చేసుకుని ప్రభువా సిలువ యొక్క శక్తిని ఈ యొక్క సాయంకాల సమయం ముందు నాయన మేము పొందినట్లుగా నాయన సహాయం చేయండి ప్రభువా. తండ్రి నాయన మరి క్రీస్తు అని మన పస్కా పశువు వధించబడిన కనుక పాతదైన పులిపిండితో నాయన్ను దుర్మార్గత అయిను దుష్టత్వముతో నాయన్ను పులిపిండితో నాయన్ను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరించదము అని ప్రభువా మీ వాక్యం ద్వారా సెలవిచ్చిన రీతిగా ప్రభువా నాయన మరి సత్యముతోను ప్రభువా నిష్కాపట్యముతోను ప్రభువా ఈ యొక్క సాయంకాల సమయమందు మిమ్మల్ని ఆత్మతోను సత్యముతోను ఆరాధించలాగున మమ్మల్ని అందరినీ ప్రభా బలపరచమని మా యొక్క మనోనేత్రములు ప్రభా మరొక్కసారి వెలిగించి మేమందరము ప్రభా పరిశుద్ధమైన సిలువ వైపు చూసి ప్రభా మా యొక్క పాప శాప ప్రభా ఎలాగో తీసివేయబడినవో నాయన మేము జ్ఞాపకం చేసుకొని మీకు మరింత దగ్గరగా ప్రభా చేరినట్లుగా ఈ సాయంకాలం ముందు నాయన మమ్మల్ని బలపరచమని ప్రభా పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నాయన మీరు బలపరచమని ప్రతి విధమైనటువంటి నిద్రాత్మను ప్రభా యేసు నామములో బంధించి ఉండగా ప్రభా మీ యొక్క పరిశుద్ధమైన రక్త ప్రోక్షణను ప్రతి ఒక్క బిడ్డ మీదను ప్రభా మీరు ఉంచి ప్రభా మమ్మలను మెలకువతో ప్రభా మా యొక్క ఆత్మీయ చెవులను ప్రభా తెరచి ప్రభా వాక్యమును ప్రభా మేము లోతుగా విని ప్రభా దాని ప్రకారం జీవించినట్లుగా నాయన మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య నామం బట్టి వేడుకొని ప్రార్థించి ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్స్ అన్న వన్స్ అగైన్ ఫర్ ద ప్రేయర్. మరి ఈ సమయం అందు మరి మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాము. మరి చాలా మటుకి గుడ్ ఫ్రైడే అంటే చాలామంది 7 words షేర్ చేసుకోవాలని ఆశపడతారు. మీరు అది ఎప్పుడు వినేదే కాబట్టి నేను ఈరోజు కొంచెం డిఫరెంట్గా మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అని చెప్పి నేను ఆశతో ఉన్నాను. మరి దేవుడు మాథ్యూ చాప్టర్ 16th verse 24th verse ఏమంటున్నాడంటే, దెన్ జీసస్ సెడ్ టు హిస్ డిసైపుల్స్, ఇఫ్ ఎనీవన్ విషెస్ టు కమ్ ఆఫ్టర్ మీ, he must deny himself and take up his cross and follow me. మరి మన ఈ యొక్క గుడ్ ఫ్రైడే మెసేజ్ యొక్క థీమ్ కమ్ టు ద క్రాస్. నీవు సిలువ దగ్గరికి రా. నీవు సిలువ దగ్గరికి వచ్చినప్పుడు మరి అది ఎంతో గొప్ప అద్భుతం. మరి మనము సిలువ దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? హౌ టు కమ్ టు ద క్రాస్. ఇక్కడ యాక్చువల్లీ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇఫ్ ఎనీవన్ విషెస్ టు కమ్ ఆఫ్టర్ మీ, నాతో మీరు ఎవరైనా నడవాలని అనుకుంటే డినై యువర్ సెల్ఫ్. మనము వి నీడ్ టు డినై అవర్ సెల్ఫ్. అంటే మన శరీరమే కానివ్వండి, మన కోరికలే కానివ్వండి, మన పాపమే కానివ్వండి,
ప్రతి దాన్ని తొలగించుకొని we need to come to the cross. మరి భయంకరంగా ఉన్న పరిస్థితుల్లో మరి దేవుని దగ్గరికి మరి మనము ఎట్లా వస్తాం? మరి మన పాప రోత జీవితం బట్టి మరి దేవుడు మనల్ని మరి ఆయన సన్నిధికి, ఆయన సిలువ దగ్గరికి వస్తే మనల్ని మరి ఆయన ఆహ్వానిస్తాడా? మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకుంటాడా? ఎస్, హీ విల్ యాక్సెప్ట్ యూ. ఎందుకంటే చాలా మంది, ఎంతో మంది ఆ యొక్క పరిస్థితి తెలియక మరి ఆ యొక్క దాని గురించి, ఆ సిలువ యొక్క విలువ తెలియక ఎంతో మంది, ఎన్నో కుటుంబాలు నశించిపోతున్నాయి. ఎన్నో కుటుంబాలు మరి ఆ యొక్క సిలువ యొక్క విలువ తెలియక వారు ఏం చేస్తారంటే వారి జీవితాల్ని అలాగే నడిపించేసి మరి మరణిస్తున్నారు. మరి మనకి మరి మనం మరణించినప్పుడు మరి మనము ఆయన సన్నిధికి ఎలా చేరగలం? వెన్ యూ కమ్ టు ద క్రాస్, ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే వెన్ యూ కమ్ టు ద క్రాస్ బ్రింగ్ యువర్ సిన్. మనము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మరి మనము మనలో ఉన్న పాపం, మనలో ఉన్న శాపం, మనలో ఉన్న రోగం, మనలో ఉన్న బాధ ఆయన చెంతకు వచ్చినప్పుడు మరి ఆయన సన్నిధి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నిన్ను ఫర్గివ్ చేస్తాడు. మరి మరి ఆయన సన్నిధికి వెన్ యూ కమ్ టు ద క్రాస్ యు హావ్ టు బ్రింగ్ యువర్ సిన్. మరి మనము ఈ లోక ఆచారాలు, ఈ లోక హ్యాబిట్స్ ఎన్నిటితో మధ్య మనము కొట్టుకొని పోతూ ఉంటాం. మరి ఆ యొక్క లోకమైన మరి అలవాటులు, ఆ లోక ఆచారాలు, మరి మనము దేవుని, కొంతమంది మనము ఏం చేస్తామంటే దేవుని నమ్ముకుని ఉంటే దేవుని సన్నిధి దగ్గరికి వెళ్దామని చెప్పి మనం ఆశపడతాము. అదే సమయంలో నీకు మరి హ్యాపీ అవర్ పార్టీ మరి ఆఫీస్లో వచ్చిందనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? మరి నీ పరిస్థితి ఏంటి? మరి నువ్వు యేసయ్య మన కోసం ఆ యొక్క శిలువ మరణంలో ఆయన రక్తం చిందించాడు కదా, మరి భయంకరంగా ఆయన కొట్టుబడ్డాడు. మరి ఆ రక్తపు బొట్టు, ఆఖరి బొట్టు వరకు ఆయన దగ్గర ఇంకా రక్తం లేదు. చివరికి ఆయన్ని మరి వాళ్ళు ఆ గవర్నమెంట్ వాళ్ళు పంపించి, చూడండి మరి ఇద్దరు మనుషులు వచ్చి ఆయన సన్నిధి దగ్గరికి వచ్చి ఇంకా యేసు బ్రతికి ఉన్నాడని చెప్పి చూద్దామని చెప్పి బెళ్ళపోటు పెట్టి పొడుస్తారు. బెళ్ళపోటు పెట్టి పొడిచినప్పుడు రక్తము రాదు, కేవలము నీరు మాత్రమే. ఆయన ఆఖరి బొట్టు వరకు ఆయన ప్రతి ఒక్క రక్తపు బొట్టు ఒకరి పాపం కాదు, ఇద్దరు పాపాలు కాదు, ప్రపంచము ఈ యొక్క పాపంలో కొట్టుకొని పోతుంటే, భయంకరమైన శాపంలో కొట్టుకొని పోతుంటే యేసయ్య ప్రేమించి తండ్రి దగ్గర మరి కూర్చొని అడుగుతూ, ప్రభువా అయ్యా ప్రజలు నశించిపోతున్నారు, మరి వారిని రక్షించాలి అని చెప్పి తండ్రి దగ్గర గోజాడు అడుగుతాడు. అడిగినప్పుడు మరి తండ్రి తన కుమారుని, ఏకైక కుమారుని ఈ లోకానికి పంపిస్తాడు. మరి పంపించినప్పుడు మరి ఆ యేసయ్య మనము పాపముతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, మరి మనము శాపముతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మరి మనం ఏం చేస్తామంటే మరి మనం పాపాలు క్షమించబడతాయా అని చెప్పి మనం ప్రశ్న వేసుకుంటాం. అది ఎంతటి పాపమైనా సరే, అది ఎంతటి శాపమైనా సరే, మరి యేసయ్య దగ్గరకు, ఆయన సిలువ దగ్గరకు నీవు వస్తే, నీవు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? యూ నీడ్ టు డినై యువర్ సెల్ఫ్. ఐ నీడ్ టు డినై మై సెల్ఫ్. నా గొప్ప కాదు, నా ఆస్తి కాదు, నా అంతస్తులు కాదు, కేవలము నన్ను నేను ఆయన పాదాల దగ్గర సమర్పించుకున్నాను. మరి మీరు సన్నిధికి, దేవుని మందిరంకి, ఆవరణలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మరి మీకు అదే సమయంలో మరి మీకు ఏదో ఒక పార్టీ, మరి స్కూల్లోనో లేదంటే ఏదో ఒక పార్టీ వచ్చింది అనుకోండి, ఆఫీస్లోనో, మీరు ఏం చేస్తారు? మరి దేవునికి ప్రాముఖ్యత ఇస్తారా, లేకుంటే దానికి ప్రాముఖ్యత ఇస్తారా? మరి ఆయన ఏమంటున్నాడంటే డినై యువర్ సెల్ఫ్. వెన్ యూ డినై యువర్ సెల్ఫ్, మనం ఎప్పుడైతే మనం తగ్గించుకొని ఆయన సన్నిధికి వచ్చి
గోజాడు అడుగుతామో ఆయన మన పాపాలని క్షమిస్తాడు. మరి అదేవిధంగా మరి 1 John 1:9 ఏమంటే, ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్ హీ ఈస్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ టు ఫర్గివ్ అవర్ సిన్స్ టు క్లెన్స్ us ఫ్రమ్ ఆల్ అన్రైచియస్నెస్. మరి ఆయన పాప భారమును మోయటానికి ఆయన భుజస్కంధాల దగ్గరికి వచ్చి వేసుకుని మరి ఆ పాపాన్ని, మనం చేసిన పాపాన్ని, మనం చేసిన ప్రతి ఒక్క దుష్టక్రియని, ప్రతి ఒక్క నేరాన్ని ఆయన భుజముల మీద వేసుకుని వచ్చి ఆయన ఫర్గివ్ చేయడానికి వచ్చాడు. మరి ఈరోజు మరి నువ్వు నేను మరి మీకు సిలువ వేసినప్పుడు ఇద్దరు దొంగలు ఉంటారు, మధ్యలో యేసు ప్రభువు ఉంటాడు. మీకు తెలుసు, ఒకడేమంటాడంటే, అయ్యా నీవు దేవుడు అయితే నిన్ను రక్షించుకో, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. వాడు చూడండి, వాడు పాపము చేసినందుకు మీకు ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారము ఎవరైనా పాపము చేస్తే, ఎవరైనా దొంగతనము చేస్తే, ఎవరైనా వ్యభిచారము చేస్తే, ఎవరైనా ఇతరుల్ని మరి మోసం చేస్తే ఆ దినాలలో మరి సిలువ వేయబడతారు. మరి ఈ ఇద్దరు దొంగలు, మరి ఒక దొంగేమో వాడంటాడు, నీవు గనక దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని వచ్చి మమ్మల్ని కూడా రక్షించాయా అంటాడు. అంటే దేవునికి అసాధ్యమా? మరి అసాధ్యం కాదు. లేఖనములు నెరవేర్చబడాలని చెప్పి ఆయన రక్తము చిందించి, ఆ రక్తము ద్వారా మన జీవితాలకి పాప క్షమాపణ పొందాలని చెప్పి, లేఖనములు నెరవేర్చబడాలని చెప్పి మరలా ఆయన మరణించి 3వ దినమున లేవాలని ఆ పునరుద్ధాన శక్తితో యేసయ్య లేపబడతాడు. లేపబడాలని చెప్పి ఆ లేఖనములు నెరవేర్చబడాలని చెప్పి ఆ విధముగా జరిగింది. ఒక దొంగేమో అట్ట అంటాడు, ఇంకో దొంగ ఏమంటాడు, అయ్యా మరి ఆయన అక్కడే చెప్తాడు, మరి అయ్యా నీవు మరి నేను పాపిని, నేనైతే ఈ యొక్క పాపం చేయటం వల్ల నాకు ఈ శిలువ మరణము తప్పదయ్యా, మరి నీవు నన్ను క్షమించు అని అడిగినప్పుడు అప్పుడు ఏం చెప్తా అంటే దొంగతో, నీవు కూడా నేను నాతో పరదేశంలో ఉంటావు. మరి చూడండి, ఆ యొక్క సిన్నర్ ఒక పాపేమో వాడు ఇంకా పాపములను కొట్టుకొని పోవాలని చెప్పి ఆశపడుతున్నాడు. వాడికి చూడండి, సిలువలో వాడిని సిలువ వేసినా కూడా వాడి పాపాన్ని వదల్లా. ఇంకా వాడికి ఏంటంటే లోకపు ఆశ, ఇంకా లోకములో రక్షిస్తే, దేవుడు కనుక రక్షిస్తే వీడు వెళ్ళి ఏం చేయాలని ఇంకా పాపాలు చేయాలి అని చెప్పి ఆశతో దేవుణ్ణి అడిగాడు. కానీ ఇంకో దొంగకు తెలుసు, వాడు తప్పు చేశాడని తెలుసు, పాపం చేశాడని తెలుసు, ఈ యొక్క శిలువ మనము నాకే కావాలయ్యా, నీకు కాదు, నీవు పరిశుద్ధుడు అని చెప్పి గ్రహించాడు. వాడికి తెలుసు ఇంకో క్షణంలో చనిపోతాడని వాడికి తెలుసు. కానీ వాడు పాపాన్ని ఒప్పుకున్నాడు. వాడు ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకున్నాడో దేవుడు అతన్ని క్షమించి నేడు నువ్వు కూడా పరదేశంలో ఉంటావు. The sinner became the saint at the cross, even during the deathbed. మరి ఆ మరణపు అంచుల్లో ఉన్నప్పుడు కూడా ఒక దొంగేమో ఇంకా పాపాన్ని విడవక, ఈ లోకాశలు విడవక, భయంకరమైన పాపంలో కొట్టుకొని పోతూ ఇంకా ఈ లోకపు ఆశ, నాకు ఇంకా అది కావాలి, నాకు ఇంకా ఇది కావాలి, రక్షణ లేని పరిస్థితుల్లో జీవిస్తూ, వాడు తెలుసు వాడు మరణిస్తాడని, కానీ ఇంకా వాడు పాపాన్ని వదిలిపెట్టలేదు. కానీ నీవు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు you need to bring your sin, come to the cross, bring your sin and ask the forgiveness in front of the Lord. When you ask the forgiveness in front of the Lord, యేసయ్య నిన్ను నన్ను క్షమిస్తాడు. అది ఎంతటి పాపమైనా సరే. ఈ యొక్క దొంగను క్షమించిన దేవుడు, అంత నరహంతకుడిని క్షమించిన దేవుడు మనల్ని క్షమించడా? మరి ఈరోజు మనము ఆయన క్రాస్ దగ్గరికి వస్తున్నాడు. When you come to that cross, we need to bring our sin. ఏ పాపమైనప్పటికీ మనం అనుకోవచ్చు, ఆయన భయంకర పరిశుద్ధుడిని, ఐఎమ్ రైచియస్ పర్సన్ అని అనుకోవచ్చు నువ్వు. కానీ నీ యొక్క నీతి కార్యములు ఆయన ఎదుట నీటి మురికి గుడ్డలు లాంటివి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, యు కమ్ టు ద క్రాస్. వెన్ యు కమ్ టు ద క్రాస్, యు బ్రింగ్ యువర్ సిన్ అండ్ ఆస్క్ ద ఫర్గివ్నెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్. హి ఈస్ గోయింగ్ టు గివ్ ద ఫర్గివ్నెస్. మరి అదేవిధంగా రెండో మాట,
వెన్ యూ కమ్ టు ద క్రాస్ బ్రింగ్ యువర్ గ్రాటిట్యూడ్. మరి మనము ఆయన దగ్గరికి, ఆయన సిలువ దగ్గరికి వచ్చినప్పుడు వీ నీడ్ టు బ్రింగ్ ది గ్రాటిట్యూడ్. మీకు ఇక్కడ ఒక సందర్భం చెప్తాను. మరి ఒకప్పుడు రొనాల్డ్ స్మార్ట్స్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మరి ఒక భయంకరమైన ఒక మర్డర్ చేసి ఉన్నాడు. మర్డర్ చేస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే వేరే మనిషిని పోర్ట్రే చేశారు. ఎందుకంటే తన్ను పట్టుకోలేకపోయారు. ఈ డిపార్ట్మెంట్స్, ఈ యొక్క ఎంక్వైరీ డిపార్ట్మెంట్స్ అన్ని కలిపి తన్ను పట్టుకోలేకపోయారు. పట్టుకోలేకపోయినప్పుడు ఏమైందంటే ఎవరినైతే పోర్ట్రే చేసినప్పుడు అతనికి ఇక జడ్జిమెంట్ టైం వచ్చేసింది. జడ్జిమెంట్ టైం వచ్చినప్పుడు జడ్జెస్ అంతా, కోర్టు అంతా ఏర్పాటు చేసేసారు. అంత ఏర్పాటు చేసేసినప్పుడు ఆయనకి ఆయన బహుభయంకరమైన నరహంతకుడు. అతనికి శిక్ష పడింది. జడ్జి ఆ శిక్షను వేసేసాడు. ఆ శిక్షణ వేసినప్పుడు ఏమైందంటే ఆయన్ని ఆ పోలీస్ కాప్స్ ఇట్లా కప్స్ వేసేసి ఇట్లా పట్టుకున్నారు. వెనకాలగా ఈ రొనాల్డ్ స్మార్ట్స్ అనే వ్యక్తి ఎవరైతే నిజమైన హంతకుడో వచ్చి ఆ యొక్క పోలీస్ యొక్క కప్స్ని ఇట్లా పట్టుకుని పక్కకి తీసేశాడు. ఎందుకంటే హీఈస్ నాట్ ది రైట్ పర్సన్. హీఈస్ నాట్ ద రైట్ పర్సన్ టు గెట్ దట్ జడ్జిమెంట్. చూడండి, ఈ వ్యక్తి ఆయన నేను కాదని చెప్పి తప్పు ఒప్పుకొని, ఇతను కాదు అని చెప్పి తప్పు ఒప్పుకొని ఆ యొక్క భారాన్ని నిజమైన వ్యక్తి ఎవరు చేశారో వాళ్ళు భరించడానికి ఆయన అక్కడికి వచ్చి, ఆ పోలీస్ దగ్గరికి వచ్చి ఆయన బిగ్గరగా ఆ కోర్ట్ రూమ్ లో కేక వేసినప్పుడు ద రియల్ కల్ప్రిట్, నిజమైన దొంగని పట్టుకున్నారు. కానీ ఇతనికి, ఈ మనిషికి గ్రాటిట్యూడ్. చూడండి, ఈ రోజుల్లో మనము ఒకరు ఒక సహాయం చేస్తే గ్రాటిట్యూడ్ లేని పరిస్థితి. ఒకరికి ఒక విధముగా ఏదన్నా మనం సహాయం చేయగలిగితే గ్రాటిట్యూడ్ లేని పరిస్థితి. ఆ పరిస్థితిలో మనం జీవిస్తున్నాం. అటువంటి దినాల్లో మనము జీవిస్తున్నాం. ఈయన ఒక మీకు ఆయన ఆ యొక్క పాపము చేశాడు కాబట్టి, ఆ యొక్క తప్పును చేశాడు కాబట్టి ఆ యొక్క డెత్ సెంటెన్సెస్ ని కరెక్ట్ గా ఎవరికైతే అది పడాలో వాళ్ళకి అది పడాలని చెప్పి ఆ యొక్క అతను పశ్చాత్తాపం పొంది, నేను కదా తప్పు చేసింది, నేను తప్పు చేసినప్పుడు నేను కదా శిక్షణ అనుభవించాలని చెప్పినప్పుడు హీ వాజ్ సో గ్రేట్ఫుల్, హీ వాజ్ సో థ్యాంక్ఫుల్. ఎందుకంటే ద రియల్ ట్రూత్ కేమ్ టు ది పిక్చర్. ఆ రోజు ఆ బై స్టాండర్ ఉన్న అతను ఆ యొక్క పరిస్థితిలో వచ్చి ఎప్పుడైతే తను చేసిన తప్పును ఒప్పుకున్నాడో ఆ యొక్క చూడండి అతన్ని విడుదల చేశారు. విడుదల చేసినప్పుడు పాపం ఈ యొక్క రొనాల్డ్ స్మార్ట్స్ అనే వ్యక్తి వాళ్ళ పిల్లలంతా తండ్రి జైలుకి వెళ్ళిపోయాడు. జైలుకి వెళ్ళిపోయినప్పుడు ఇతనికి తప్పు చేయలేదు కదా, ఆ గ్రాటిట్యూడ్ ఉంది. ఒకవేళ ఈయన కనుక వచ్చి కన్ఫెషన్ చేయకపోతే అతనికి మరణశిక్ష పడేది. ఈయన ఏం చేశాడు తెలుసా? విత్ దట్ గ్రాటిట్యూడ్ వాళ్ళ పిల్లలందరినీ ఆయన చదివించాడు. అటువంటి గ్రాటిట్యూడ్ యేసయ్య ఆయన సిలువ రక్తములో కార్చినప్పుడు, ఆ రక్తం ద్వారా మనం రక్షణ పొందుకున్నప్పుడు, మనము ఆ సిలువ దగ్గరకు వచ్చి ఎప్పుడైతే ఆ రక్షణ పొందుకుని ఉన్నామో నీకు నాకు ఆ గ్రాటిట్యూడ్ ఉందా? ఈరోజు ఎంతో మంది ఎన్నో పరిస్థితుల్లో ఆ గ్రాటిట్యూడ్ లేక చూడండి, ఈ వ్యక్తి ఒకవేళ కనుక అతను వచ్చి కనుక పాపం ఒప్పుకోకపోతే ఇతను మరణించేవాడు. ఈయన కుటుంబం అంతా నాశనం అయిపోయింది, ఈయన బిడ్డలంతా నాశనం అయిపోయారు. వెన్ యూ కమ్ టు ద క్రాస్ యు బ్రింగ్ ది గ్రాటిట్యూడ్. ఎందుకంటే నీకు చేసిన మేళ్ళు, దేవుడు నీకు చేసిన మేళ్ళు మరువకు. చాలా మంది, నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, ఒక కుటుంబం ఉంది, వారికి దేవుడు ఎన్నో మేళ్ళు చేయాలని చెప్పి ఆశపడ్డారు. కొన్ని క్రిటికల్ పాయింట్స్ ప్రేర్ చేస్తున్నాం.
క్రిటికల్ పాయింట్స్ ప్రేయర్ చేస్తున్నప్పుడు అది ఆ వ్యక్తికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన విషయం అది. రెండోది ఏంటంటే ఏదో జాబ్లో ఏదో ఇష్యూస్, తర్వాత మరి ఇల్లు కొనుక్కోవాలి, ఏదో పాయింట్స్, ప్రేయర్ పాయింట్స్ వాళ్ళ కుటుంబానికి ఇట్లా 1 by 1 చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మరి ఆ యొక్క హై కొలెస్ట్రాల్ ఆల్మోస్ట్ 350 to 400 ఉన్న కొలెస్ట్రాల్ ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తుంటే ఫస్ట్ వీక్లోనే స్వస్థపరచబడ్డాడు. కానీ మరి సెకండ్ పాయింట్, మరి ఆఫీస్లో ఏదో ప్రాబ్లం, ట్రబుల్, మరి ప్రార్థన చేసినప్పుడు అది ఆఫీసులో ఎవరైతే ట్రబుల్ ఇస్తున్నారో వాళ్ళు కూడా తప్పించబడ్డారు. ఇక థర్డ్ పాయింట్ చూడండి, దేవునికి ఆయన చేసిన మేలుకి మనం గ్రాటిట్యూడ్ లేకపోతే భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతాం. అందుకనే మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుడు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో మేలు చేస్తే యూ నీడ్ టు బి వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. మీరు అనుకోనొచ్చు, నేను ఒక 10 పాయింట్లు చేస్తున్నాను, నాకు దేవుడు 1 పాయింటే చేశాడు కార్యం, మిగతా 9 పాయింట్లు అవ్వలేదని చెప్పి నిరాశ చెందొద్దు. ఎందుకంటే ఆయన మరి ఒక కార్యం చేసిన దేవుడు మరి ఈ 10 కార్యాలు చేయటానికి కూడా ఆయన శక్తివంతుడు, సమర్థవంతుడు. మరి ఈ యొక్క కార్యాలు జరగట్లేదంటే గల కారణాలు మనమే. మిగతా 8 కార్యాలు జరగట్లేదని దానికి కారణం కూడా మనమే. ఎందుకంటే మనం ఆయన నీతి ప్రకారము మనం నడుచుకోవట్లేదు కాబట్టి. నేను ఇట్లా ఎన్నెన్నో ఎగ్జాంపుల్స్ చూశాను. ఒక కుటుంబం గుంటూరులో మరి రొమటో ఆర్థరైటిస్, మరి అది భయంకరమైన జబ్బు. అది కొంతమందికి అంటే కొన్ని మిలియన్స్లో ఒకరికిద్దరికి వస్తుంది. వెరీ రేర్ డిసీజ్. మరి ఆ లూపస్ అంటారు దాన్ని, లూపస్ రొమటాలజీ. అది ఎందుకంటే బోన్స్ మొత్తం తినేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు అంటే ఒకప్పుడు నామకార్థ క్రైస్తవంగా జీవితంలో జీవిస్తున్నారు. మరి వాళ్ళ పాపకి అది వచ్చింది, రుమటాలజీ అనే ఒక జబ్బు వచ్చినప్పుడు మరి దేవుని సన్నిధికి తీసుకొస్తే దైవజన దగ్గరికి, మరి ఎస్ఎన్ గారి దగ్గరికి అప్పట్లో చిన్నవాడిని, మరి స్వస్థపరచబడ్డారు. కానీ తను నామకార్థ క్రైస్తవం నుంచి ఆత్మీయ జీవితం లేక స్వస్థపరచబడింది. మరలా దేవుడు స్వస్థపరచాలని చెప్పి మరలా లోకాచారంలోకి వెళ్ళిపోయింది. నో గ్రాటిట్యూడ్. ఒక 5 years దాటింది, బాగానే ఉంది. డాక్టర్స్ చెప్పారు సంవత్సరం కంటే ఎక్కువ పది, ఎందుకంటే ఆల్ బోన్స్ తినేసినాయి మొత్తం. బోన్ మ్యారస్ లో బోన్స్ ఏం లేదు. ఆ రొమటాలజీ అంటే అది బోన్స్ కి ఆర్థరైటిస్, అది ఏముండదు, నుంచలేరు, సన్నగా అయిపోతారు. మరి ఒకప్పుడు వాళ్ళు నామకార్థ క్రైస్తవైన జీవితంలో జీవిస్తూ దేవుని భయం లేక ఏదో భక్తి చేస్తున్నామని చెప్పి నామకార్థమైన భక్తి చేస్తూ అందరూ ప్రార్థన చేస్తున్నారు, మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పి అనుకోనొచ్చు. వాళ్ళు అట్లా ఉన్న సమయంలో ఇట్లా దైవజనుల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆమె స్వస్థపరచబడింది. 5 years దాటిపోయింది, బాగానే ఉన్నారు, బాగానే గంతులేసి ప్రార్థన చేస్తున్నారు, ఆత్మతో నింపబడతారు, చేస్తున్నారు. 10th year వచ్చింది, బ్యాక్ స్లైడింగ్, విశ్వాసాలు తప్పిపోయారు. హెచ్చరించారు, ఎన్నో మార్లు దైవజనులు హెచ్చరించారు. అమ్మా, దేవుడు మేలు చేసినప్పుడు దేవునికి కృతజ్ఞతానుభవం కలిగి ఉండమ్మా. దేవుడు మేలు చేసినప్పుడు గివ్ థ్యాంక్స్ గివింగ్ టు హిమ్, బీ గ్రాటిట్యూడ్ ఫర్ హిమ్. మరి వెళ్ళా 11th year 12th year స్టార్ట్ అయింది, మళ్ళీ రీఅకరెన్స్. చూసారా, అవిధేయత, బ్యాక్ స్లైడింగ్, అవిశ్వాసం, లోకమైన ఆచారం. ఇఫ్ యు డోంట్ డినై యువర్ సెల్ఫ్ వెన్ యు కమ్ టు ద క్రాస్, యు కెనాట్ క్యారీ దట్ క్రాస్. ఈ రాత్రికాల సమయం ఎందుకు చెప్తానంటే, ఎన్నెన్నో అనుభవాలు, ఎంతో మంది మేళ్లు పొందుకుంటారు, దేవుణ్ణి మర్చిపోతారు. తర్వాత ఆ సిస్టర్ చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంత ఘోరమైన పరిస్థితి. వెన్ యు కమ్ టు ద క్రాస్, బ్రింగ్ యువర్ గ్రాటిట్యూడ్. నీవు బీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఆయన మేలు చేసే శక్తివంతుడు, సమర్థవంతుడు. మరి ఆ సిస్టర్ మరణించారు, విషాదంతో నిండిపోయింది. కానీ ఏం సుఖం, మరలా వచ్చారు, కానీ మనిషి దొరకలేదు. అందుకనే మన విశ్వాస జీవితంలో యేసయ్య రక్తంతో ఆయన మరి పిడిగుద్దులు గుద్దుతూ ఆఖరి బొట్టు వరకు
మన కొరకు ఆయన ఆ యొక్క రక్తమును చిందించినప్పుడు, ఆ రక్తం ద్వారా మనం కడగబడి ఉన్నప్పుడు, ఆ రక్తము మనల్ని రక్షించినప్పుడు మరి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేమా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. వెన్ యూ కమ్ టు ద క్రాస్, బ్రింగ్ యువర్ గ్రాటిట్యూడ్. వెన్ యూ కమ్ టు ద క్రాస్, బ్రింగ్ యువర్ షేమ్. నీకు ఏమైనా షేమ్ ఉందా? తీసుకురా, దేవుడు తొలగిస్తాడు. నీకన్నా బాధ ఉందా? తీసుకురా, దేవుడు తొలగిస్తాడు. థర్డ్ పాయింట్, వెన్ యూ కమ్ టు ద క్రాస్, బ్రింగ్ యువర్ బర్డన్స్. మరి ఈరోజు ఎంతోమంది ఎన్నో సమస్యలతో ఉంటారు, ఎన్నో బాధలతో ఉంటారు. మీకు పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అని జాన్ బనియన్ అనే మీరు మూవీ చూసే ఉంటారు. దాంట్లో ఎంతో క్లియర్గా మరి ఆ యొక్క హీ బ్రాట్ హిస్ సిన్ అండ్ షేమ్, హీ బ్రాట్ హిస్ బర్డన్స్. ఈరోజు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి ఏదైనా ఒక భారమైన ఒక పరిస్థితి ఉందా? ఒకవేళ ఆ పరిస్థితి ఉంటే నీవు ఆ కల్వరి శిలువలో ఉన్న యేసయ్య దగ్గరికి నీవు వచ్చి ఉన్నప్పుడు నీ యొక్క భారం మొత్తాన్ని తీసేస్తాడు. ఎందుకంటే మరి ఆ జాన్ బనియన్ అనే ఆ వ్యక్తి మరి ఎట్లా మరి ఆ గిల్ట్ తను అంతా కోల్పోయాడు. అనుకుంటాడు, నాకు ఎవ్వరు లేరు, నన్ను అందరూ వదిలేశారు, ఎవ్వరు లేరు నాకిలలో, నీవే నా ప్రాణము, నా దేవా నా యేసయ్యా నీవేనయ్యా. మరి ఎంత గొప్ప దేవుడు. ఎవరు లేరు నా సమయంలో మీరు అనుకుంటున్నారేమో, నేను ఒంటరిగా ఉంటున్నాను, నా కుటుంబం ఒంటరిగా ఉంటుంది, నేను ఎంతో భారవతి కుటుంబాన్ని నడిపిస్తున్నాను, ఎంతో భారవతి నా పిల్లల్ని చదివిస్తున్నాను అనుకుంటున్నామేమో. యు బ్రింగ్ దట్ బర్డెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్రాస్. నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క బర్డెన్ని నువ్వు దేవుని సన్నిధికి తీసుకొచ్చి సమర్పించి దేవుని చేతులకు అప్పచెప్తావో నీ యొక్క భారం మొత్తం తొలగిపోద్ది. జాన్ బనియన్ ఆయన యొక్క భారం అనుకున్నాడు, నాకెవరు లేరు, ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. మరి పాపంతో నిండి ఉన్నాడు. మరి ఈరోజు ఆయన శిలువ రక్తము కార్చాడంటే, ఆయన రక్తం ద్వారా మనం కడగబడ్డామంటే మనము ఆయన వల్లే పరిశుద్ధులుగా జీవించాలి. నేను చాలాసార్లు చెప్పాను మెసేజ్లో, మళ్ళీ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయను. సిన్ అంటే ఏదైనా సిన్నే, ఏదైనా పాపమే. అబద్ధము చెప్పిన పాపమే, ద్వేషించిన పాపమే, కోపమైన పాపమే. ఇట్స్ ఆల్ ద బ్యాగేజెస్. మరి ఇవన్నీ నీ బర్డన్స్, ఒకవేళ ఇవి నిన్ను దేవుని సన్నిధికి రాకుండా ఆపుతుంటే, నీవు ఈ రాత్రికాల సమయం ముందు దేవుని సన్నిధికి, when you come to that cross, you bring your sin, you bring your burden, you bring your shame. God is going to take away all of them in front of you. నీ దగ్గర నుంచి అటన్నిటిని తొలగిస్తాడు. ఎన్నో నిందలు రావచ్చు. దైవజనులు మరి నేను ఎస్న గారి గురించి చెప్తాను. మరి ఎంతో భారభరితమైన సేవ. చిన్నప్పుడు నేను ఆ సమయంలో సేవ అట్లా విస్తరిస్తున్న సమయంలో అదే పేరు గల దైవజన్ ఒక వ్యక్తి విజయవాడలో ఎవరో ఒక ఆడవను చంపేశారంట. అప్పుడు ఈనాడులో పెద్ద పేరు వేశారు. అట్లా తెలుసు కదా మనకి ఎట్లా రాస్తారు. ఏసన్న ఒక వ్యక్తిని చంపేశారు. అప్పుడు మేము సేవకి ఎంతో దగ్గరలో ఉన్నప్పుడు ఎంతమంది మాకు ఫోన్స్ చేశారు. అది డాడీ టెస్టిమనీలో ఈవెన్ విశ్రాన్ని కూడా చెప్పారు, మీరు చూడొచ్చు అది. మరి ఎంతోమంది ఫోన్లు చేశారు. అందరూ వచ్చి, అంటే సేవ విస్తరిస్తూ ఉంది ఆ టైంలో. చూడండి, సేవ విస్తరిస్తున్న సమయంలో సైతాను కాటు వేద్దామని ప్రయత్నించాడు. కానీ వాడి వల్ల కాల. ఎందుకంటే అందరూ వచ్చారు, కార్లు వేసుకొచ్చారు, మా దగ్గరికి వచ్చారు. ఆయన అన్న ఇక్కడ రాత్రి మీటింగ్ చెప్పారు ఇక్కడ, అంటే ఆ విజయవాడ ఉన్నారు. మళ్ళీ విజయవాడ కార్లు వేసుకెళ్ళారు. అక్కడ ప్రత్యేకించి కార్లు వేసుకెళ్ళి మరి వాడెవడో మరి అదే పేరు గల వ్యక్తి ఒక ఆడమని చంపేస్తే మరి పోలీసులు అరెస్ట్ చేశారు. చూడండి ఆ పేరు, ఆ నింద. అప్పుడు దైవజనులు ఆ పాట రాశారు. నిందల పాలై నిత్య నిబంధన
నీతో చేసిన దానియేలుకు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. నిందల పాలై నీచ నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. చూడండి, సింహాసనం ఇచ్చి సింహాల నోళ్లు మూయించిన దేవుడు. నిన్ను ఎవరైనా బాధ పెడుతున్నారా? నీకేదైనా బాధ కలుగుతుందా? ఇఫ్ యూ హావ్ దట్ బర్డెన్, ఏదైనా ఒక సమస్యతో బాధపడుతున్నావా? మరి దైవజనులు అది క్లియర్ అయిపోయింది. కాదు, ఎంతో మరి ఆ పేరు, కానీ దేవుడు అంతగా ఆశీర్వదించి ఈనాడు 1300 to 1400 చర్చెస్, ఒక్క దైవజనులు. ఎన్ని నిందలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, బట్ హి లుక్డ్ ఎట్ ద క్రాస్. దైవజనులు యేసన్న గారు ఆయన వైపు చూచి నడుచుకున్నాడు. మరి ఈరోజు ఇఫ్ దెర్ ఈస్ ఎనీ బర్డెన్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ సిన్, ఎనీ షేమ్, నిన్ను ఎవరు అవమానపరుస్తున్నారా, నిన్ను ఎవరు బాధపడుతున్నారా, దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి మొరపెట్టు. ఆ యొక్క నిందని నీకు ఆశీర్వదకరంగా మారుస్తాడు. 3 వారి జీవితాన్ని ఆయన చిగురింప చేస్తాడు. నీ అవమానాలని, నీ ఆవేదనని ఆయన ఆనందంగా మార్చే శక్తిమంతుడు మన యేసయ్య. కమ్ టు ద క్రాస్ విత్ యువర్ బర్డెన్, కమ్ టు ద క్రాస్ విత్ యువర్ సిన్, కమ్ టు ద క్రాస్ విత్ యువర్ షేమ్, కమ్ టు ద క్రాస్ విత్ గ్రాటిట్యూడ్. ఇవన్నీ ఉన్నప్పుడు దేవుడు నిన్ను తప్పిస్తాడు. మరి 4th పాయింట్, వెన్ యూ కమ్ టు ద క్రాస్ బ్రింగ్ యువర్ ఫ్రెండ్స్. చూడండి, మరి చాలా మటుకు మనము చెప్తుంటాం, మరి మీకు తెలిసిన ఫ్రెండ్స్ని చాలా మటుకు మనం గమనించవచ్చు. మీరు చూడండి, మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మరి మనతో పాటు మన ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళాలి. ఎందుకంటే దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మరి మీకు బాండ్ బ్లైండ్, మీకు దేవుని బైబిల్లో మీకు తెలుసు, పుట్టు గుడ్డివాడు మరి స్వస్థపరుస్తాడు అని చెప్పి తెలిసినప్పుడు వాడు నడవలేడు, వాడు పోలేడు. ఏం చేశారంటే ఫ్రెండ్స్, యేసయ్య ఆ దినాల్లో సేవ చేస్తుంటే ఆ సేవ పరిచర్య ఆయన విని గుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారు, కుంటి వాళ్ళు నడుస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారని చెప్పి ఒక వార్త విన్నాడు. వార్త విన్నప్పుడు ఆ ఫ్రెండ్స్, పక్కన ఉన్న ఫ్రెండ్స్, మరి మనకు తెలుసు ఇండియాలో కొంతమంది కళ్ళు ఉండవు, కొంతమంది కాళ్ళు ఉండవు, ఇట్లా మరి స్వస్థపరుస్తాడు అని చెప్పి తెలిసి వాళ్ళు ఏం చేశారంటే ఈ గుడ్డోని తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళినప్పుడు మరి అక్కడ యేసు ప్రభు ఆ గుడ్డోని ముడతాడు. ముట్టినప్పుడు అక్కడ చూడండి, ఈ ఉంటారు రెడీగా. చూడండి, ఎక్కడైతే దేవుని కార్యం జరిగిద్దో అక్కడ సైతం అక్కడ రెడీగా ఉంటాడు. మన ఫార్సిస్, సద్దుకేసిస్ వీళ్ళందరూ కూర్చొని, ఇదేంటి అసలు నీకు నిజంగా మరి అప్పుడు యేసుప్రభుని అడుగుతారు, అయ్యా వీడు పాపం చేశాడా అంటే వీడు తల్లిదండ్రులు పాపం చేశారని చెప్పి అడుగుతారు ప్రశ్న. చూడండి, ఫ్రెండ్స్ తెలుసుకున్నారు, తీసుకొచ్చారు, ఏదో స్వస్థపరుస్తాడని చెప్పి తీసుకొచ్చాడు మనిషి వ్యక్తిని. ఆ ఫ్రెండ్స్ మరి తీసుకొచ్చినప్పుడు స్వస్థపరచబడ్డాడు. స్వస్థపరచబడినప్పుడు వీళ్ళు చూడండి, చూడండి మనుషులు అనేక రకాలుగా ఉంటారు. చూడండి, స్వస్థపరిచినప్పుడు ఆనందించి దేవుని నామాన్ని గణపరుస్తూ, చేతనైతే సువార్త చెప్తూ, నలుగురికి చెప్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఈ సద్దుకేయులు పరిశీలన ఉన్నారు. చూడండి, మీకు లాస్ట్ టైం చెప్పాను, ఆత్మీయ బోధ, సద్దుకేయులు బోధ, పరిశీలన బోధ ఉన్నారు. చూడండి, వీళ్ళంతా ఏంటంటే గర్విష్ఠులు. వాళ్ళకి ఏంటంటే మొత్తం మాకు అసలుకి అన్ని కమాండ్మెంట్స్ మాకు తెలుసు, మేము నిబంధనతో ఉన్నామనుకో చెప్పి వాళ్ళు వెర్రవీగుతూ
వాళ్ళు పాటించకూరు. వాళ్ళు పాటించరు అవన్నీ. వాళ్ళు పాటించక ఏం చేస్తారంటే వీళ్ళు ఇతరులకి చెప్పడం వరకే, కానీ వాళ్ళ దగ్గరికి వచ్చి పాటించరు. కానీ ఆత్మీయ బోధలో నిలబడ్డ వాళ్ళు ఎట్లుంటారంటే ఆ యొక్క ఆత్మీయ ఒక విశ్వాసి ఆత్మీయ పరిస్థితులు దిగజారిపోకుండా వాని యొక్క ఆత్మీయ పరిస్థితిని మెరుగుపరచాలని చెప్పి ఆశపడుతుంటారు. మరి అటువంటి సద్దుకుల పరిచకులు యేసుని ఏమన్నారంటే, మరి వీడు పాపం చేశాడా అంటే వెళ్తాడు. ఇప్పుడు ఆ కార్యము జరగాలి, ఆయన నామము గణపరచబడాలని చెప్పి లేఖనాలు రాశాం. మరి ఆయన చెప్తాడు, వాడు పాపం చేయలేదు, తల్లిదండ్రులు పాపం చేయలేదు. చూడండి, ఇట్లా ఉంటారు. కానీ ఇక్కడ సందర్భం ఏంటంటే, వెన్ యూ కమ్ టు ద క్రాస్ యూ నీడ్ టు బ్రింగ్ యువర్ ఫ్రెండ్స్. ఎంతో మంది నీ ఫ్రెండ్స్ ఎంతో మంది నశించిపోతున్నారు. మరి జాన్ చాప్టర్ 9th chapter 25th verse లో, యూ డోంట్ నీడ్ టు లే సమ్ డీప్ థియలాజికల్ ఆర్గ్యుమెంట్, యూ డోంట్ నీడ్ టు ఏబుల్ టు ఆన్సర్ ఎవ్రీ అబ్జెక్షన్ సమ్వన్ మైట్ రైజ్. చూడండి, ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఏం చేశారు, థియలాజికల్ గా ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. మనం ఒకరిని ఒక సువార్తలో నడిపించాలంటే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు. అయ్యా జాన్ 3:16 ఏం చెప్తుంది? జాన్ 3:16 ఒక్కసారి వాళ్ళకి చెప్తే, దేవుడి లోకం ఎంతగానో ప్రేమించాడు, తనకు అద్వితీయ కుమారుని లోకమునికి పంపించాడు. అదొక్కటి చాలు, ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదు. ఎందుకంటే తర్కవాదం చేశాడు, పరలోకానికి అసలు పోడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని చూడండి, ఈ థియలాజికల్ గా చెప్పి ఏదో ఫ్రెండ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో బైబిల్ అంతా చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే, నువ్వు ఈరోజు మరణిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? రెండు మార్గాలు, పరలోకం, నరకం. ఎంచుకో. మరి చరిత్రలు తీసుకోండి. మరి దేవుళ్ళని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. నీ కొరకు నా కొరకు ఎవరైనా శిలువ మరణం పొందారా? ఎవరైనా రక్తాన్ని చిందించారా? ఒక రక్తం చిందించినా కూడా అంతే భూమిలో మసైపోయారు, కానీ వాళ్ళు తిరిగి లెగవల. చాలా మంది మేము లెగుస్తామని చెప్పుకున్న వాళ్ళు కూడా లెగవలేకపోయారు. చూడండి, ఏ వేదాలు తీసుకున్నా, ఏ గ్రంథాలు తీసుకున్నా కూడా దాంట్లో క్లియర్గా ఉంటుంది, ఒక మనిషి యొక్క పాపం మరి దైవ కుమారుడు ఒక మనిషి పాపం పోవాలంటే దేవుడు వచ్చి మరి లోకంలో రక్తం చిందిస్తేనే, ఆ రక్తము చిందించిన ద్వారానే మనకి రక్షణ ఉంటుంది చెప్పి క్లియర్గా ఉంటుంది. నేను మొన్న ఒక సిస్టర్ అడిగారు చికాగో నుంచి, అన్న మరి నేను కొంతమందికి మరి నాన్ బిలీవర్స్ వస్తున్నాను, ఎట్లా సువార్త ఎట్లా స్టార్ట్ చేయాలని చెప్పాను. ఫస్ట్ టేక్ జాన్ 3:16 చెప్పు. తర్వాత వాళ్ళ వేదాల్లో నుంచి నేను ఒకటి తీసుకొని పంపించాను. దాంట్లో వెరీ క్లియర్గా ఉంటుంది, ఋగ్వేదాలో ఉంటుంది. దేవుడు పాపాన్ని పరిహరించాలి. ఏ విధంగా అంటే, ఒక మనిషి ఈ లోకమునికి వచ్చి మరి ఆ రక్తము చిందించే ఆ రక్తము ద్వారానే పాప క్షమాపణ పొందుకొనగలరు. మరి చూడండి, మనం వి నీడ్ టు టెల్ ద ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్తాను, ప్రార్థనలకు రండి, ప్రేయర్స్లో జాయిన్ అవ్వండి అని చెప్తాను. ఎందుకంటే మన యొక్క ఆత్మీయ పరిస్థితి మెరుగుపరచబడాలని చెప్పి. చూడండి, మనం మేలు పొందుకున్నాం యేసే రక్తం ద్వారా. మరి మనం మేలు పొందుకున్న వాళ్ళు ఇతరులు మేలు పొందాలి కదా. ఎంతో మంది నశించిపోతున్నారు, ఎంతో మంది ప్రజలు కొట్టుకొని పోతున్నారు, ఎంతో మంది ప్రజలు మరణిస్తున్నారు. మరి వాళ్ళు మన ఫ్రెండ్స్. మనం చూస్తూ వాళ్ళ నరకానికి పంపించలేం కదా. when you come to the cross you bring your friends. నీ స్నేహితులు తీసుకొని రా. నీవు రక్షించబడ్డావు, నీ వలే నీ యొక్క తోటి సహోదరులు కూడా రక్షించబడాలని చెప్పి ఆశపడు. మరి చూడండి, ఆ గుడ్డివాడు స్వస్థపరుస్తాడని చెప్పి అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ వినినప్పుడు వాడిని తీసుకెళ్లారు. మరి చూడండి, ఎక్కడైనా హీలింగ్ ప్రేయర్స్ అంటే చాలా మంది వస్తారు. ఎందుకంటే ఒక విశ్వాసం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎటువంటి రోగమైనా, మరి మన గ్రూప్లో మీరు చూడొచ్చు చాలా టెస్టిమనీస్, ఎన్నెన్నో టెస్టిమనీస్. నిన్నే ఒక సిస్టర్ మరి ప్రత్యూష, మనం ప్రేయర్ చేస్తాం డెలివరీ గురించి, హై బీపీ వచ్చిందని చెప్పి నాకు 2 days బ్యాక్ చెప్పారు. ప్రేయర్ చేయమని చెప్పి మన గ్రూప్ వచ్చి అడిగినప్పుడు ఈరోజు మార్నింగ్ బీపీ నార్మల్కి వెళ్ళిపోయింది, నార్మల్గా డెలివరీ అయింది. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మరి ఆ మేళ్ళు పొందుకున్న వాళ్ళు, మరి ఆ మేళ్ళు పొందుకున్న వాళ్ళు మనము, మరి ఇతరులు మన ఫ్రెండ్స్ నశించిపోతారని చెప్పి మనకి చింత లేదా, మనకి బాధ లేదా? మరి అటువంటి అన్ని గమనించి, మరి అయ్యో నా స్నేహితులు నశించిపోతున్నారు, నా ఫ్రెండ్స్ నశించిపోతారని చెప్పి గ్రహించి నీవు సిలువ చెంతకు తీసుకొస్తే ఏ ఆర్గ్యుమెంట్స్ అక్కర్లా, థియలాజికల్ స్టేట్మెంట్స్ అక్కర్లా. జాన్ 3:16 is enough for anybody.
ఎవరండి? నీ సొంత తల్లిదండ్రులే వదిలేస్తున్నారు ఈరోజు. బిడ్డలు తల్లిదండ్రులు వదిలేస్తున్నారు. పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. ఎవరి లోకమునకు వచ్చి ఆయన రక్తాన్ని చిందించి ఆఖరి బొట్టు వరకు మరి ఆయన రక్తాన్ని కార్చిన యేసయ్య, ఆ ఒక్క మాట చాలు. దేవుడి లోకమును ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. బికాస్ హీ లవ్డ్ us. That's why, that is the reason 2020 years back he has to come to this world and die on the cross and shed his blood for our sins. ఎవరు ప్రపంచంలో ఎవరైనా చూపించగలరా? ఒక తోటి మానవుని పాపము నిమిత్తం మనం వాడు ఏదైనా చేస్తేనే అంత దూరం పారిపోతాం. అటువంటి దినాల్లో ఉన్నాం మనం. when you come to the cross, నీవే కాదు నీ సన్నిధి, దేవుని సన్నిధికి వెళ్ళటానికి నీ స్నేహితులు తీసుకొని రా, నీ బంధువులు తీసుకొని రా, సువార్త వినిపింపచేయి. వాళ్ళు 4 మాటలు వింటే 10 మాటలు చెప్తే 4 మాటలు వాళ్ళ హృదయంలోకి వెళ్తాయి. ఆ హృదయంలోకి వెళ్ళిన మాటలు అవి ప్రతిఫలింపచేస్తాయి. ప్రతిఫలింపచేసినప్పుడు వారి జీవితాలు దేవుడు పచ్చని వలె మొక్కల వలె రక్షణలోకి నడిపించి ఆయన పరలోక రాజ్యానికి చేరాలని చెప్పి ఆయన ఆశిస్తాడు. మరి 5th పాయింట్, when you come to the cross, bring your heart. చూడండి, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు హృదయపూర్వకముగా బ్రింగ్ యువర్ హార్ట్ అంటే ఈ ఫిజికల్ హార్ట్ తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టమని కాదు. కొన్ని సందర్భాలు చెప్తాను. మన చర్చెస్లో చాలా మటుకి I surrender Lord, I surrender, ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు పాడతారు. ఒకడు వస్తాడు I surrender, ఫోన్లు చూసుకుంటా. ఇంకోటి వస్తాడు I surrender Lord. ఇంకోటి వస్తాడు ఈ కనిపించుకుంటా I surrender. What God is saying is here, when you come to the cross, bring your heart. పరిపూర్ణమైన మనస్సుతో, పరిపూర్ణమైన హృదయముతో ఆయన సన్నిధికి రమ్మని చెప్తున్నాడు. మనం చూడండి, ఎంతో మందిని గమనిస్తాం. మీరు ఈ ఆల్టర్ కాల్ చూసే, మీరు చెప్పాను కదా ఎగ్జాంపుల్. మరి ఇట్లాంటి చూడండి, మనకి ఓల్డ్ టెస్ట్మెంట్లో మనకి కమాండ్మెంట్స్ ఉన్నాయి, న్యూ టెస్ట్మెంట్లో మరి ఇదే ప్రశ్న మళ్ళీ సర్దుకల పరిచయాలు అడుగుతారు. అయ్యా మరి నువ్వు చెబుతున్నావు, మరి వచ్చినప్పుడు మరి ఆయన అడుగుతాడు, మరి ఏ కమాండ్మెంట్స్ మేము ఫాలో అవ్వాలని చెప్పి వీళ్ళు దేవుని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసినప్పుడు ఆయన ఏమంటాడంటే, లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ హార్ట్ అండ్ విత్ ఆల్ యువర్ సోల్ అండ్ మైండ్. ఆల్ అంటే ఇంకేంటి? సమస్తము. అంటే కొంచెం హార్ట్ కాదు, పావు హార్ట్ కాదు, పరిపూర్ణమైన హృదయము. When you bring with a full heart, with full mind, with full soul, then you will love your neighbors. You will love your neighbors. నీ తోటి సహోదరుల్ని ప్రేమిస్తావు. ఎప్పుడైతే నువ్వు సగం హార్ట్తో ఉంటావే, సగం హృదయంతో మాట్లాడతావే, పైకి ఒక మాట లోపలకు పెట్టుకుంటావే, దేవుడు చూస్తూ ఉంటాడు. ఒకవేళ మనకి తెలియకపోవచ్చు, మనం బాహ్యముగా చూస్తాము, కానీ దేవుడు మరి మన యొక్క హృదయాన్ని ఆయన పరిశోధిస్తాడు. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, యు లవ్ ద లార్డ్, దేవుణ్ణి విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ సోల్. ఇంకా ఆల్రెడీ ఏం లేదు, ఎక్కడ కొంచెం ఇంత కొంచెం గ్యాప్ కూడా లేదు, పరిపూర్ణముగా. When you come to the cross, you need to bring your heart. ఇక్కడికి ఐ సరెండర్ అనుకుంటూ వస్తారు, అక్కడెక్కడో ఆలోచన చేస్తారు, అబ్బా నేను తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, నేను ఇది చర్చ అయిపోయిన వెంటనే అబ్బా ఎంత తొందరగా అవుతుంది, అయిపోయిన వెంటనే నేను పార్టీకి వెళ్ళాలి. అది సగం హార్ట్స్ అంటే. మరి అలా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎట్లా మరి దగ్గరికి తీసుకుంటాడు? when you don't have full heart, మరి సహృదయము కలిగి, మంచి హృదయము కలిగి, పరిపూర్ణమైన హృదయము కలిగి, పరిపూర్ణమైన మనస్సు కలిగి, పరిపూర్ణమైన శక్తి కలిగి నువ్వు ఆయన ఆరాధిస్తున్నప్పుడు యేసయ్య నీ దగ్గరికి వస్తాడు. నువ్వు ఆయన చెంతకు వస్తే ఆయన నిన్ను కౌగుల్లో అట్లా పెట్టుకొని ఆదరిస్తాడు. When you come to the cross, you come with your full heart, not half heart.
నాట్ క్వార్టర్ హార్ట్. చాలా మటుకు మీరు గమనించండి. మరి ఎప్పుడైతే ఆ యొక్క ఆల్టర్ కాల్ మనం కాల్ చేసినప్పుడు అందరూ మరి మరి ఆయన సన్నిధిలో వారి హృదయాన్ని సమర్పించాలి. వాళ్ళ హృదయాన్ని సమర్పించినప్పుడు మనలో ఏదైనా పాపం ఉన్నా, మనలో ఏదైనా రోగం ఉన్నా, మనలో ఏదైనా అపవిత్రత ఉన్నా వాటన్నిటి నుంచి అయినా విడుదల కలుగజేసే శక్తిమంతుడు మన యేసయ్య. మరి ఈ యొక్క ఈ 5th పాయింట్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫుల్ హార్ట్. మరి మీకు కొంతమంది వ్యక్తుల్ని మీకు తీసుకొస్తాం మీ మధ్యలోకి. సెంచురియన్, మరి అతనికి డౌట్. వెన్ యూ కమ్ టు ద క్రాస్, ద డౌట్ వాజ్ చేంజ్ టు ఫెయిత్. మీకు తెలుసు, యొక్క శతాధిపతి అనుమానంతో వచ్చాడు. ఎప్పుడైతే యేసు దగ్గరికి వచ్చాడో యేసయ్య చెప్తాడు, ఒక విత్తనము మరి భూమిలో పడి చావకపోతే అది మొలకెత్తదు. అదేవిధంగా మరి యేసు ప్రభు ఈరోజు ఏం చెప్తున్నాడంటే, మన హృదయము అంటే భూమిలో పడి చావడం, భూమిలో పాతి పెట్టడం కాదు, పరిపూర్ణమైన పశ్చాత్తాపం. పరిపూర్ణమైన పశ్చాత్తాపం ఉన్నప్పుడు మరి ఆ యొక్క సెంచురియన్, ఆ యొక్క డౌట్, వెన్ యూ కమ్ టు ద క్రాస్, ఫ్రమ్ ద డౌట్ టు ద ఫెయిత్. మరి అదేవిధంగా దొంగ గురించి కూడా మనం విన్నాం. మరి పాపము నుంచి ప్రదేశంలోకి తీసుకొని పోబడ్డాడు. నికోదమస్ మరి ఒకప్పుడు తన యొక్క స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ఎన్ ఇన్ఫాంట్. ఈరోజు నీ యొక్క ఆత్మీయ పరిస్థితి మరి చిన్నపిల్లల వల్ల ఉందేమో. నీవు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు సమయం గడిపి దేవుని వాక్యం వింటే హీ విల్ మేక్ యూ యాజ్ ఏ మెచ్యూరిటీ పర్సన్. ఆ యొక్క స్పిరిచువాలిటీలో నిన్ను ఆ యొక్క ఇన్ఫాన్సీ నుంచి నిన్ను మెచ్యూరిటీ లెవెల్కి తీసుకెళ్లే శక్తిమంతుడు మన యేసయ్య. ఇలా ఎంతో మంది మనం బైబిల్లో చూస్తున్నాం. మరి ఈ వ్యక్తులు when they come to the cross, ఒకప్పుడు నేను కొంచెం విశ్వాసంతో ఉన్నానేమో, మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నేను పరిపూర్ణమైన విశ్వాసం సమస్తముని దేవునికి అప్పచెప్తాను, ఆయనే కార్యములు చేయడానికి శక్తివంతుడు సమర్థవంతుడు అని చెప్పి ధైర్యముగా నిలబడే ఆ యొక్క విశ్వాసాన్ని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు ఈ రాత్రికాల సమయమందు. మరి నీ యొక్క ఆత్మీయ పరిస్థితి ఇంకా చిన్న పిల్లల వలె ఉంటుందేమో. ఆ యొక్క ఆత్మీయ పరిస్థితి ఆ యొక్క చిన్న పిల్లల వలె ఉంటే నీవు ఎదగని పరిస్థితి, ఇంకా నీకు ఆత్మీయ జీవితము నువ్వు ఎదగని పరిస్థితి. ఆ యొక్క ఆత్మీయ జీవితము మెరుగుపరచబడాలంటే, ఇఫ్ యు వాంట్ టు బికమ్ మెచ్యూర్డ్ ఎనఫ్ ఎ స్పిరిచువల్ పర్సన్, దెన్ యు నీడ్ టు కమ్ టు ద క్రాస్. దట్ విల్ టీచ్ us ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మనము దేవుని సిలువ దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఎన్నెన్నో బోధలు. మరి మన గ్రూప్లో మీరు రోజు మరి దైవజనులు, మరి అబ్రహం అన్న గారిని, వెస్లర్, రమేష్ అన్న, రాజు అన్న, మరి ఫ్రెడ్ అన్న, ఎంతో మంది మరి ఎన్నో వాక్యాలు పెడుతున్నారు. లోతైన అనుభవాల్లోకి వెళ్తారు. మీరు కనుక లోతైన అనుభవాల్లోకి వెళ్ళకపోతే మరి మీకు చెప్పిన కదా బ్యాక్ స్లైడింగ్ అయిపోతారు. బ్యాక్ స్లైడింగ్ అయిపోయినప్పుడు పరిస్థితులు తారుమారైపోయినప్పుడు మరి దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఒకప్పుడు దేవుడిని ఆశీర్వదించాడు. You need to be gratitude for that. You need to be thankful for that. మరి నువ్వు గనక థ్యాంక్ఫుల్ హార్ట్ తో లేకపోతే, you need to worship him with full heart. You need to worship him with full mind and full soul. When you worship him with full mind and soul, then the God will bless you. పరిపూర్ణమైన ఆత్మతో, పరిశుద్ధ ఆత్మతో మరి నీవు ఆయన సేవిస్తే, ఆయన సన్నిధి దగ్గరికి వస్తే ఆయన నిన్ను కాపాడతాడు. నీ యొక్క ఆత్మీయ పరిస్థితిని మెరుగుపరుస్తాడు. నీవు దిగజారిపోతుంటే, నీ కుటుంబం పాడైపోతుంటే ఆ యొక్క ఆత్మీయ మేళ్లు పొందుకోవాలని చెప్పి, నువ్వు విశ్వాసులను పెంచాలని చెప్పి, విశ్వాసులను స్థిరపరచాలని చెప్పి ఆయన వాక్యము ద్వారా హెచ్చరిస్తూ దినదినము మన యొక్క ఆత్మీయ పరిస్థితిని మెరుగుపరుస్తాడు. మరి మీకు ద ఫస్ట్ వర్డ్ ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడు? ఫాదర్, ఫర్గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. యేసయ్య మరి మొదటి మాట ఏం చెప్పాడంటే, మరి ఆయన దగ్గరికి, క్రాస్ దగ్గరికి వచ్చినప్పుడు మనము ఆ మొదటి మాట ఆయన చెప్పిన దాని ప్రకారం, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, దేవుని శక్తి తెలియదు, దేవుళ్ళ గొప్పతనం తెలియదు వాళ్ళకి. చూడండి, క్షమాగుణము కలిగిన యేసయ్య. ఈరోజు మనం ఎంతమందిని క్షమించగలుగుతున్నాం?
చాలామంది అంటే ఈ 7 వర్డ్స్ నుంచి స్పెసిఫిక్గా మాట్లాడతారు. అందుకనే నేను ఈరోజు దేవుని సన్నిధిలో మరి ఈ వారం అంతా అడిగినప్పుడు కమ్ టు ద క్రాస్. మనం ఎప్పుడైతే ఆయన యొక్క క్రాస్ దగ్గరికి వస్తామో ఆయన మనల్ని he will refine us, he will renew us with his Holy Spirit, he will revive us with his Holy Spirit. మరి ఆ మొదటి మాట ఆయన చెప్పినప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించుడి. మరి చాలా మంది అడుగుతారు, ఎన్నిసార్లు క్షమించాలయ్యా? బైబిల్లో ఉంటుంది 77 సార్లు. మరి ఇంటి మల్టిప్లైడ్ బై ఇది ఉంటుంది నంబరు. అన్నిసార్లు ఒక క్రైస్తవుడిగా మనము క్షమించాలి. మరి ఈరోజు గుడ్ ఫ్రైడే రోజు మరి దేవుడు పలికిన మాటలు, మరి ఆ మొదటి మాట మరి ఫర్గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. మరి అని మనము ధ్యానిస్తూ ఉంటాము, కానీ నిజముగా దాంట్లో ఉన్న లోతైన అనుభవాన్ని మీరు గ్రహించగలిగారా? ఎంతమందిని ఫర్గివ్ చేయగలుగుతున్నారు మీరు? మీ జీవితాల్లో మీకు ఎంతమంది శ్రమలు పెడితే, ఎంతమంది బాధలు పెడితే, ఎంతమందిని ఫర్గివ్ చేయగలుగుతున్నారు? మరి యేసయ్య ఆ మాట ద్వారా ఈ రోజు నుంచి అయినా మనము అయ్యా క్షమాపణ గుణము కలిగి మరి దేవుని సన్నిధిలో మరి ప్రజలను క్షమిస్తూ, మనుషులను క్షమిస్తూ, మనకు వాళ్ళు కీడు చేయొచ్చు. ఎంతోమంది ఎన్నో కీడులు చేశారు, కానీ దేవుని సన్నిధిలో మనము మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆ క్షమాపణ గుణాన్ని మనకి ఇస్తాడు. ఆ యొక్క పర్సిస్టెన్స్ని మనకి ఇస్తాడు, ఆ యొక్క పర్సివరెన్స్ని మనకి ఇస్తాడు. మరి రెండో మాట, అండ్ జీసస్ సెడ్ unto him, verily verily I say unto you, today you shall be with me in the paradise. వాడు దేవున్నాడు దొంగతో, ఇందాక మనం మాట్లాడుకున్నాం, నేడు నీవు కూడా నాతో పరదేశంలో ఉంటావు. when you come to the cross you will be in the heaven. యేసే రక్తంతో మనం కడగబడి ఉన్నాం కాబట్టి ఆయన రాకడ వచ్చినప్పుడు మనము ఏతించబడే ఆ యొక్క కృప మనకిస్తాడు. మరి ఈరోజు మరి ఏదన్నా పాపం ఉంటే మరి ఈ యొక్క రెండో వర్డ్ ద్వారా మరి ఆయనలో మరి ఆ ప్రదేశంలో ఆ పరలోకంలో మనం చేరగలమా లేదని చెప్పి మనం పరీక్ష చేసుకుందాం. మరి థర్డ్ వర్డ్, when Jesus therefore saw his mother and disciples standing by whom he loved, he said unto his mother, woman, behold his son. Thus said to his disciple, behold thy mother. మరి చూడండి, యోహాను శిష్యుడు చూడండి, అందరు శిష్యులు చెదిరిపోయారు, శిష్యులు ఎవరు లేరు. 12 మంది శిష్యులు, మిగిలిన శిష్యుడు ఒక్కడే, యోహాను ఒక్కడే. చూడండి ఎంత ధైర్యం ఈ రోజుల్లో మరి సేవని మరి ఎంత ధైర్యంగా ఎదుర్కొనే శక్తి నీకుందా? పర్సిక్యూషన్ ఎదుర్కొనే శక్తి నీకుందా? యోహాను తాను ప్రేమించిన శిష్యుడిని ఇచ్చి, ఎందుకంటే దేవుడు ఈ లోకంలో జన్మించాలి కాబట్టి మరి హోలీ మదర్ మేరీకి మరి ఆ జన్మ ఆమె ద్వారా, ఎందుకంటే ఆమె అందరికంటే పరిశుద్ధురాలను ఎంచుకొని తన ద్వారా గర్భాన్ని ధరింపచేయబడి మరి ఈ లోకం నుంచి ఆయన పరలోకానికి వెళ్తున్నప్పుడు మరి ఆయన బాధ్యతగా, దట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ సన్, హీ నీడ్ టు గివ్ హిస్ సన్, ఒక ఈ లోకమైన ఒక వ్యక్తిని ఏర్పాటు చేయాలని చెప్పి యోహాన్ని మరి తల్లికి అప్పచెప్పి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి యోహానికి ఇదిగో నీ తల్లి. మరి చూడండి, ఆయన ఫిజికల్లీ ఇన్ దిస్ వరల్డ్ తల్లిని మరి తండ్రుల్ని వదిలిపెట్టుకోకుండా మరి ఆయన చూడండి ఒక బంధాన్ని ఇచ్చి చెప్పాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి ఆ యొక్క మాట ద్వారా మరి మనం ఈరోజు ఎంతోమంది మరి మన తల్లిదండ్రులు పెద్దోళ్ళు అయిపోతున్నారు, మరి ఎంతమంది పెద్దోళ్ళు అయిపోయారు, ఎంతవరకు మనం వాళ్ళకి చేయగలుగుతున్నాం అనేది ప్రశ్నించుకోవాలి. when you come to the cross he will give that heart to you. మరి 4వ వర్డ్ చదువుకుందాము. ఆఫ్టర్ దిస్ Jesus know that all things were accomplished and scripture might be fulfilled. Sorry, అది 5th word. ఆయన దాహము కొనినప్పుడు మరి ఆయన మరి అడిగినప్పుడు వాళ్ళు ఆ యొక్క చిరక రక్తాన్ని, అది చేదు దాన్ని ఇస్తారు. చేదు ఇచ్చినప్పుడు ఆయన మరి దాన్ని చూడండి ఆఖరి నిమిషంలో కూడా ఆయన, అంటే ఆ చేదు భయంకరమైంది. మీరు దాని గురించి చదివితే అసలు అది అట్లా టచ్ చేస్తేనే చనిపోతారు. మరి దాహం ఉన్నప్పుడు మరి అది ఇచ్చారు. కానీ ఈరోజు ఆయన హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ది వరల్డ్లీ థర్స్ట్. వాట్ ఈస్ టాకింగ్ ఈస్ టాకింగ్ అబౌట్ ది ఆత్మల భారము కలిగి
ఎంతమందికి ఆత్మల భారం కలిగి ఉన్నారు ఈ రోజుల్లో? దట్ ఈస్ ద స్పిరిచువల్ హంగర్ యూ నీడ్ టు హ్యావ్. ఇఫ్ యూ మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం, వెన్ యూ హ్యావ్ దట్ స్పిరిచువల్ హంగర్, మరి పేతురు యోహానులు వాళ్ళందరూ మరి అక్కడ జాలరులాగా పనిచేస్తున్నప్పుడు యేసుప్రభువు దగ్గరికి వచ్చి, మిమ్మల్ని అందరినీ నేను మనుషులు పట్టే జాలరులుగా మారుస్తానని చెప్పి చెప్తాడు. దట్ ఈస్ ద థర్స్ట్ యూ నీడ్ టు హ్యావ్ టుడే. వెన్ యూ కమ్ టు ద క్రాస్, దట్ ఈస్ ద థర్స్ట్ యూ విల్ హ్యావ్. అదేవిధంగా మరి నెక్స్ట్ వర్డ్ ఆయన ఏమంటాడంటే, వెన్ జీసస్ దేర్ఫోర్ రిసీవ్డ్ ద వెనిగర్ హి సెడ్ టు ఇట్ ఈస్ ఫినిష్డ్. మరి ఆయన తల కిందకి వేలాడదీసి చెప్పేసి ఇట్ ఈస్ ఫినిష్డ్. మరి సెవెంత్ వర్డ్ కూడా, వెన్ జీసస్ హస్ క్రైడ్ ఇట్ లౌడ్ అంటు ద వాయిస్, ఫాదర్ ఇన్ టు దై హ్యాండ్స్ ఐ కమాండ్ మై స్పిరిట్, అండ్ హ్యావింగ్ సెడ్ దస్ హీ గేవ్ అప్ ద గోస్ట్. చూడండి, దేవుడు తండ్రి చేసిన పనిని, తండ్రి చెప్పి అప్పగించిన పనిని యేసయ్య ఈ లోకమునకు వచ్చి పరిపూర్ణముగా, మరి చూడండి 3.5 సంవత్సరం మాత్రం ఆయన సేవ చేసింది. 3.5 సంవత్సరంలో ఎంతో గొప్ప సేవ చేసి ఎంతో మందిని రక్షించి, మరి ఆయన వెళ్తూ వెళ్తూ ఆ 12 డిసైపుల్స్తో పాటు ఎంతో మందిని మరొక శిష్యులను తయారు చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఈరోజు నీకు నాకు అప్పగించిన బాధ్యత, ద రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ ద సోల్స్ టు ద క్రాస్. మరి దేవుడు ఏం చెప్తాడంటే, ఈ ఆఖరి మాట ద్వారా యేసయ్య తండ్రి అప్పగించిన పనిని ఏ విధముగా సంపూర్ణముగా జరిగించి మరి ఆయన వెళ్ళాడు. ఈరోజు నువ్వు నేను వెన్ యు కమ్ టు ద క్రాస్, మరి ఆ యొక్క పరిపూర్ణమైన సేవను మనం జరిగించి అనేక మందిని ఆత్మలు మనం తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో మనము పెడదామని చెప్పి ఆశపడదాం. తెలియపరచండి అందరికీ, అయ్యా మనకి సమయం లేదిక. మరి అట్లీస్ట్ ఏ గుడ్ ఫ్రైడే రోజున వెన్ యూ కమ్ టు ద క్రాస్, వెన్ యూ కమ్ టు ద క్రాస్ బ్రింగ్ యువర్ బర్డెన్, వెన్ యూ కమ్ టు ద క్రాస్ బ్రింగ్ యువర్ సిన్, హీ విల్ ఫర్గివ్ యూ. బ్రింగ్ యువర్ బర్డెన్, బ్రింగ్ యువర్ షేమ్. ఇవన్నీ నీవు ఆయన సన్నిధికి తీసుకొస్తే వాటన్నిటిని మార్చి నిన్ను పరిపూర్ణతలోనికి ఆయన నడిపిస్తాడు. పరిపూర్ణతలోకి నడిపించినప్పుడు మనము ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొనే కృప ఆయన మనకి దయచేస్తాడు. మరి ఈ రాత్రికాల సమయంలో మరి వెన్ యూ కమ్ టు ద క్రాస్, మరి నీకేదైనా సమస్యతో బాధపడుతున్నావా, నువ్వేదైనా బాధతో బాధపడుతున్నావా, రాత్రికాల సమయమందు నీకేదైనా అవమానంతో నువ్వు బాధపడుతున్నావా, నీవు లేకుంటే ఏదైనా మేలు జరగలేదని చెప్పి బాధపడుతున్నావా, మరి వెన్ యూ కమ్ టు ద క్రాస్, అది ఎటువంటి వ్యాధి అయినా, అది ఎటువంటి బాధ అయినా సరే, అది ఎటువంటి సమస్య అయినప్పటికీ కూడా గాడ్ ఈస్ గోయింగ్ టు టాక్ టు యూ టునైట్. ఆయన ఇఫ్ యూ అట్లీస్ట్ ఎన్నో గుడ్ ఫ్రైడేస్ మన లైఫ్లో చూసాము, కానీ ఏదో అందరిలాగా ఐ సరెండర్ విత్ హాఫ్ హార్ట్ వెళ్ళద్దు. పరిపూర్ణమైన హృదయంతో ఆయన సన్నిధికి రండి. వెన్ యూ కమ్ టు ద క్రాస్ విత్ ద ఫుల్ హార్ట్, వెన్ యూ కమ్ టు ద క్రాస్ యూ విల్ వర్షిప్ హిమ్. మరి పరిపూర్ణమైన హృదయంతో, పరిపూర్ణమైన శక్తి, పరిపూర్ణమైన ఆరాధనతో, పరిపూర్ణమైన పరిశుద్ధమైన హృదయంతో మీరు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను నన్ను మరి ఆయన క్షమించి ఆయన మరి ఈ యొక్క గుడ్ ఫ్రైడే, ఈ యొక్క క్రూసిఫికేషన్ డే, ఇదివరకు దైవజనులు వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్ అని చెప్పేవాళ్ళు, కానీ క్రూసిఫైడ్ కంటే రిజరెక్టెడ్లో ఎంతో శక్తి ఉంది. అందుకని దైవజనులు మొదట్లో మీరు చూస్తే, అంటే ఆయన మొదటి సేవలో వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్ అంటే సిలువ దగ్గరికి వస్తే దాని యొక్క విలువేంటో అని చెప్పి అది పెట్టారు. కానీ తర్వాత దైవజనులు ఆలోచన చేసి వి ప్రీచ్ క్రైస్ట్ రిజరెక్టెడ్, ఎందుకంటే ఆ పునరుద్ధాన శక్తితోనే మరి యేసయ్య లేపబడ్డాడు. మరి యేసయ్య లేపబడ్డాడు, అదే పునరుద్ధాన శక్తిని మనం పొందుకొని ఆయన రాకడ వచ్చినప్పుడు మరి మనమందరము మరి ఆయన సన్నిధిలో చేర్చబడాలని చెప్పి మనము ఆశపడతాము. మరి దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడి మరి మన హృదయాల్లో ఈ వాక్యాన్ని ఆయన మన హృదయాల్లో పదిలపరచాలని చెప్పి ఆశపడదాము. ఈ వాక్యం ద్వారా మరి వెన్ యు కమ్ టు ద క్రాస్, మరి అందరూ దయచేసి కళ్ళు మూయండి, అందరూ దయచేసి కళ్ళు మూసి మరి దేవుని సన్నిధిలో అడుగుదాం. ప్రభువా, అయ్యా మరి 7 మాటలు అందరూ చెప్తుంటారయ్యా, మరి 7 మాటలు ఉన్న గొప్ప శక్తి ఏంటయ్యా,
మరి ప్రభా ఇదిగో నాయనా వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభా, వీరిని నాయనా క్షమించు అని చెప్పాడు ప్రభా. మనం ఈ రోజు రాత్రికాల సమయం అందు when you come to the cross forgiving to your friends, మరి నీ యొక్క స్నేహితులను ఫర్గివ్ చేస్తున్నావా, నీ యొక్క ఫ్రెండ్స్ ను ఫర్గివ్ చేస్తున్నావా? మరి ఇదిగో నీ తల్లి అని చెప్పి మరొక తల్లిగా ఒక బాధ్యతను అప్పచెప్పిన దేవుడు when you come to the cross, నీ తల్లిదండ్రుల్ని, నీ యొక్క బంధువుల్ని, నీ యొక్క ప్రేమ బంధం, నీ యొక్క బాండేజ్, నీ యొక్క రిలేషన్షిప్ ఎట్లా ఉందో ఒకసారి ఆలోచన చేసుకో. మరి దాహం కలిగి మరి నీవు జీవించగలుగుతున్నావా? యేసయ్య మరి సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుని మరి దాహం కలిగి నువ్వు జీవిస్తున్నావా? మరి మనుషులు మరి నశించిపోతుంటే ఆత్మను రక్షించాలని చెప్పి నీవు జీవిస్తున్నావా? మరి ఆత్మలు నశించిపోతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావా? డు యు హావ్ దట్ థర్స్ట్ ఇన్ యువర్ లైఫ్? నీకు ఆ దాహం ఉందా? ఆత్మను రక్షించే దాహం ఉందా? నీకు ఆత్మను రక్షించే దాహం ఒకవేళ ఇప్పటి వరకు లేకపోతే ఈ రోజు బయలుదేరు. టేక్ ద క్రాస్, ఆ యొక్క సిలువను తీసుకుని బయలుదేరు. హల్లెలూయా, ప్రైజ్ యు జీసస్. హల్లెలూయా, స్తోత్రం ప్రభా. నేను చేరిన ప్రతి ఒక్క కుటుంబాలు ప్రభా, అయ్యా when they come to you Father, నీకు స్తోత్రం అయ్యా. ఎన్నో అవమానాల మధ్యలో ఎన్నో కుటుంబాలు ఉండొచ్చు, ఎన్నో సమస్యలతో కుటుంబాలు ఉండొచ్చు, ఎన్నో బాధలతో కుటుంబాలు ఉండొచ్చు. నాయనా నీ యొక్క సిలువ దగ్గరికి వస్తే నెమ్మది కలుగుతుందయ్యా. అవమానాలు ప్రభా, నాయనా నిందలు ప్రభా ఆనందముగా మార్చబడతాయి ప్రభా. స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ యు జీసస్. దేవానికి స్తోత్రం. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. హల్లెలూయా, ప్రైజ్ యు జీసస్. ఫాదర్ నీకు స్తోత్రం ప్రభువా. అవి నిందలైనప్పటికీ, అవమానాలైనప్పటికీ, రోగమైనప్పటికీ, బాధ అయినప్పటికీ, పాపమైనప్పటికీ, ఏది అయినప్పటికీ when they come to the cross Father నీకు స్తోత్రం. వాళ్ళని నువ్వు హత్తుకొని ప్రభువా నేను నీ సన్నిధికి చేర్చాలని చెప్పి అయ్యా మేమందరం పడుతున్న ప్రయాస ప్రభా వ్యర్థము కాకుండా ప్రభా ఈ యొక్క విశ్వాస యాత్రలో మీరు మాతో పాటు నడుస్తూ అయ్యా ఈ ప్రజలు నశించిపోకుండా, ఆత్మలు నశించిపోకుండా పరిశుద్ధతలోకి ప్రభా నైనా ఆ యొక్క స్పిరిచువల్ గ్రోత్ నైనా ఆ పరిశుద్ధాత్మను పొందుకొని ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క బిడ్డ లార్డ్ దే నీడ్ టు బి స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు ద బ్లేమ్లెస్లీ ఫాదర్. నీకు స్తోత్రం యేసయ్యా. నీ ఎదుట నిందారహితముగా నిలబెట్టాలని చెప్పి ఒక ఆశ మాత్రమే మాకుంది ప్రభా. నీకు స్తోత్రం. చేరి ఉన్న ప్రతి ఒక్క కుటుంబం, నేను జూమ్ లో డయల్ ఉన్న ప్రతి ఒక్క కుటుంబం, ఫేస్బుక్ లో డయల్ ఉన్న ప్రతి ఒక్క కుటుంబం ఎంతో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. when they come to the cross Father నీకు స్తోత్రం. నైనా నీవు హత్తుకునే దేవుడు దేవా. నీకు స్తోత్రం. ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు ప్రభా నైనా వారి జీవితాల్లో ఎన్నో గుడ్ ఫ్రైడేస్ చూడొచ్చు, ఈ 7 words ఎన్నోసార్లు వినొచ్చు ప్రభా. ఈ రాత్రికాల సమయం ప్రభా ఈ వాక్యము ద్వారా ప్రభా నీ సన్నిధికి వస్తే మేలు జరుగుతుందని చెప్పి వారితో నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రం ఇస్తా. నీకు స్తోత్రం ప్రభా. నీ సన్నిధికి వస్తే నిందల్ని, అవమానాల్ని ఆనందంగా మారుస్తానని చెప్పావు దేవా. నీకు స్తోత్రం. 3 వారి జీవితాన్ని చిగురింపు చేస్తానని చెప్పిన శక్తివంతుడు, సమర్థవంతుడు యేసయ్యా. నీకు స్తోత్రం. ప్రతి ఒక్క కుటుంబం
వారికి ఇచ్చిన బిడ్డల వంటి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. లార్డ్ యు బ్లెస్ దెం ఫాదర్. నైనా లెట్ దెం కమ్ విత్ ఫుల్ హార్ట్, విత్ ఫుల్ మైండ్ అండ్ ఫుల్ సోల్ టు ద క్రాస్. ఎప్పుడైతే వాళ్ళు పరిపూర్ణమైన ఆత్మతో నీ చెంతకు వస్తారో సమస్త రోగములు తొలగిపోతాయి, సమస్త బాధలు తొలగిపోతాయి, సమస్త చీకట్లు బంధింపబడతాయి. ప్రతి ఒక్క ఎటువంటి సమస్య అయినప్పటికీ కూడా, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఇట్ మే బి, అవర్ గాడ్ ఇస్ ఎ గ్రేట్ గాడ్. మనం ప్రకటిస్తున్న యేసయ్య శక్తివంతుడు, సమర్థవంతుడు. ఎవరైనా బాధతో ఉన్న రాత్రికాల సమయంలో గాడ్ ఈస్ టాకింగ్ టు యు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు ఆ యొక్క శిలువ యొక్క విలువ, ఆ శిలువ యొక్క గొప్ప శక్తిని నువ్వు అనుభవించబోతున్నావు. హల్లెలూయా, జీసస్ ఫాదర్. యేసయ్య నీకు స్తోత్రం ప్రభువా. నైనా ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభువా, చేరి ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభువా నీ పాదాలకు సమర్పిస్తున్నాం ప్రభువా. నైనా మరి వీరు నీ చెంతకు వచ్చిన ప్రభువా, వారి ఫ్రెండ్స్ ని ఎంతో మంది నశించిపోతున్నారయ్యా. వారిని రక్షణలో నడిపించే యొక్క కృపను వారికి దయచేయండి దేవా, నీకు స్తోత్రం. ఏ చీకటి అడ్డుబండ్లుగా నిలుస్తుందో, ఏ సైతానైతే కార్యములు జరగకుండా అడ్డుబండ్లుగా నిలుస్తుందో కుటుంబాల్లో ప్రభువా, వెన్ యు కమ్ విత్ ఫుల్ హార్ట్, నేను కార్యమును జరిగించడానికి శక్తిమంతుడని చెప్తున్నావు యేసయ్య, నీకు స్తోత్రం. లెట్ us take any sinners, ఏదైనా పాపం మనలో ఇంకా దాచిన పాపముని తొలగించబడటానికి ఆయన అడుగుతాం. And you come to the cross. Hallelujah. Come to the cross. Come to the cross. Hallelujah. Hallelujah. స్తోత్రం ప్రభా. నైనా మీరు ప్రేమించి ఈ బిడ్డల ప్రభా నీ యొక్క రక్తంతో నైనా నీవు రక్షించి నైనా మీరందరిని ప్రభా నైనా మీరు సజీవ లెక్కలు నిలిపి నీ రక్షణ అనే భాగ్యాన్ని నైనా నీ యొక్క నైనా ఆ యొక్క సాల్వేషన్ ని ఈ కుటుంబాలకు మీరు దయచేసినందుకు నీకు స్తోత్రం యేసయ్యా. నైనా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి అయ్యా. వాక్యం ద్వారా మీరు దర్శించండి అయ్యా. ఇప్పటికి ఇంకా ప్రభా ఎవరైనా బ్యాక్ స్లైడింగ్ లో ఉన్నారేమో, ఐ డోంట్ నో దెం ఫాదర్, నీకు స్తోత్రం. కొంతమంది నిరాశ నిస్పృహలతో ఉండొచ్చు. వారి నిరాశ ఏదైనప్పటికీ కూడా, వారి నిస్పృహ ఏదైనప్పటికీ కూడా ప్రభా నీవు ఆ నిరాశ నిస్పృహలను మార్చే శక్తిమంతుడివి, సమర్థవంతుడివి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వర్డ్ ఫాదర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఫ్యామిలీస్ దట్ హావ్ జాయిన్డ్ త్రూ జూమ్ అండ్ ఫేస్బుక్ ఫాదర్. లార్డ్ యు బ్లెస్ దెం ఫాదర్. అయినా వీళ్ళందరూ ప్రభా నీవు వచ్చినప్పుడు ప్రభా నీ సన్నిధిలో నిలబడి నిందారహితంగా అయ్యా రాకల్లో ఆ యొక్క ర్యాప్చర్లో ఎత్తించబడాలని చెప్పి ఆశపడుతున్నారు అయ్యా. ఒక్కసారి ప్రభా హృదయాలను మీరు దర్శించండి, హృదయాలను దర్శించండి, ఈ కుటుంబాన్ని దర్శించండి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని ప్రతి ఒక్క బిడ్డ పరిశుద్ధాత్మను పొందుకుని ప్రభా నీ సన్నిధికి చేరడానికి మీకు అప్పగిస్తారని, సమస్తము మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటారని నజరేయుడైన క్రీస్తు నామమున అడుగుచు వెడుగురు ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫర్ జాయినింగ్. మరి మనకి సండే ఈస్టర్ సర్వీస్ దైవజనులు మరి పాస్టర్ రాజన్న హొసన్న మినిస్ట్రీస్ ఒంగోలు దైవ సేవకులు మనతో మరి వాక్యాన్ని పంచుకుంటారు. మరి ఇప్పుడు మనం వాక్యం చెప్పుకున్నట్టు బ్రింగ్ యువర్ ఫ్రెండ్స్ టు ద క్రాస్. ఎవరైనప్పటికీ మరి ఎందుకంటే మరి వాళ్ళు ఇప్పటివరకు ఎన్నో వాక్యాలు వినొచ్చు. నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. మరి పాప 16th బర్త్డే రోజు ఈ సరౌండింగ్లో చాలా మంది నాన్ బిలీవర్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు దైవజనులు మరి జాన్ వెస్ అన్న వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు కదలకుండా, మరి పాట పాడుతున్నప్పుడు కానీ కదలకుండా వాళ్ళు సాక్ష్యాలు చెప్పి, నేను చెప్పటం కదా అది, వాళ్ళు చెప్పారు. అయ్యా మేము ఎంతోమంది చెప్తుంటే విన్నాం, కానీ ఈయన చెప్తుంటే మేము కదలేకపోయాం. చూడండి, దేవుని ఆత్మ అట్లా వాళ్ళని బంధించేస్తుంది. బ్రింగ్ యువర్ ఫ్రెండ్స్ టు ద క్రాస్. నువ్వు ఎప్పుడైతే నీ స్నేహితుల్ని క్రాస్ దగ్గరికి తీసుకొస్తావో, దేవుని సన్నిధికి తీసుకొస్తావో, ద వర్డ్ దట్ వాజ్ రిలీజింగ్ విల్ క్యాప్చర్ దర్ మైండ్స్. ఆ యొక్క వాక్యము మరి వాళ్ళ హృదయాల్ని తాకింది. వాళ్ళ హృదయాన్ని తాకినప్పుడు వాళ్ళు కదిలించబడరు, అట్లాగే నిల్చొని చూస్తూ ఉంటారు. ఆ వాక్యం విన్నప్పుడు మరి దయచేసి అందరూ ఈస్టర్ సర్వీస్ రోజు మరి గొప్ప దేవుడు గొప్ప ఆశ్చర్యమైన కార్యములు జరిగించే ఆయన శక్తిమంతుడు కాబట్టి మరి ఈస్టర్ సర్వీస్ రోజు అందరూ మన 10 o'clock సర్వీస్ స్టార్ట్ అయింది. 30 minutes వర్షిప్ ఉంటుంది. తర్వాత దైవజనులు మరి ఇండియా నుంచి కనెక్ట్ అయ్యి ఒక మంచి
సందేశాన్ని మనకి ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ జాయినింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. సీ యూ ఆన్ ఈస్టర్ సండే.